నాలుగు కన్ఫర్మ్. పక్క వచ్చేస్తున్నాను. టైం కొంటాను. పక్క అన్న. ఏంట్రా ఏంటి మీ డౌట్లు ఏంటి? అరే బంటి, మరి 150 రూపాయల టికెట్ ఏంట్రా? ఒరే 150 రూపాయల టికెట్లు ఉన్నాయి. మీరు వస్తారా చెప్పండి. మీరు రానంటే నేను ఇంకోళ్ళు తీసుకుని వెళ్తాను. వస్తాం. సరే, డబ్బులు ఇప్పుడేం అవసరం లేదురా. సాయంత్రం 4ంటికి కొడితే చాలు. ఒరే లేట్ అయితే బాగోదు. సాయంత్రం 4ంటికి రెడీగా ఉండండి, మనం బయలుదేరదాం. ఎల్లుండి మ్యాచ్కి ఇవ్వాలి. ఏం చేస్తాంరా? ఎల్లుండి ఏంట్రా మ్యాచ్? ఈ రోజే. ఇవాళ మ్యాచా? షెడ్యూల్లో కూడా లేదు. నువ్వే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు? మీరే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు? ఐపీఎల్ గురించా? నేను చెప్పేది ఐపీఎల్ గురించి కాదురా. మనం ప్రతిసారి గ్రౌండ్ బుక్ చేసుకుని ఆడుకుంటాం కదా, దాని గురించి మాట్లాడుతున్నా. గ్రౌండ్ అరే ప్లీజ్ రా బండి. ప్లీజ్ రా, ఓవర్ అయిపోతుందిరా అనుకోరా. కుదరదురా నాకు. ప్లీజ్ రా బంటి, ప్లీజ్ రా. ఏమైందిరా? చూడరా అయిపోతుంది. నా వల్ల కాదురా. అరే అయిపోతుందిరా. ఒరే నాకు అసలే క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. మీరు అలాంటిది నన్ను క్రికెట్ కోసం చేయమంటారేంటి? నేను చేయను. అలా కాదురా, ప్రతిదానికి రేట్ ఉంటది. ఏదో చెప్పరా. నువ్వు రేట్ అంటున్నావు, ఇంత బద్దిలాడుతున్నావు కాబట్టి నాకు చికెన్ బిర్యానీ ఇప్పిస్తానంటే మీరు అనుకుని చేస్తాను. చికెన్ బిర్యానీయా? తీసుకో. తీసుకోలే. వాళ్ళు అయిపోతున్నాను, వెళ్ళి. ఆగండి. ఐపీఎల్ సీజన్ లో చికెన్ బిర్యానీ ఒకటి సరిపోద్ది అనుకుంటున్నారా? మరి ఇంకేం కావాలరా? ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ అయ్యేంత వరకు సిఎస్కే ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుతుందో అప్పుడు మీరు నాకు చికెన్ బిర్యానీ ఇప్పియాల్సిందే. ఐపీఎల్ సీజన్ అంతానా? అరే ఇది మరీ ఎక్కువరా. ఒరే సిఎస్కే గెలిపిస్తున్నాను రా. మీ సిఎస్కే గెలిపిస్తున్నాను. వద్దా చెప్పండి, వెళ్ళిపోతాను. ఓకే, నువ్వు వెళ్ళు. రే అసలు ఏమైందిరా? ఈడు మ్యాచ్ గెలిపించడం ఏంట్రా? అలా అడుగుతావేంట్రా? పోయినసారి ఐపీఎల్ మ్యాచ్ కి లేవా నువ్వు? లేనుగా. అది లేపడం నువ్వు చేసిన పెద్ద తప్పురా. లాస్ట్ టైం ఐపీఎల్ కి అన్న సిఎస్కే గెలిపిస్తాడు. ముంబై సిఎస్కే మ్యాచ్ అవుతుందా, అప్పుడు సిఎస్కే ఓడిపోతుంది అన్న మూమెంట్ లో అన్న అలా వచ్చి ఇలా గెలిపిస్తాడు. అదెలారా? అది ఎలా అంటే ఎంట్రీ బ్యాటింగ్ ఇడు ఇక్కడ మ్యాచ్ చూడటం సరిపోద్ది. అసలు అంత ఇంట్రెస్టింగ్ ఏముంటది? వేసాడు. ఏయ్ ఏయ్ Johnson strikes second ball. Duplessis goes first ball. And the Kings 11 have drawn first blood. Sweet sound. అన్ను లెక్కుండ్రా. సూపర్ రా. అరే ధోని 6 మీద 6 లేసాడు మీ పొజిషన్ లో ఉంటే. అలా అన్నమాట. పదబండి, అక్కడ ఓవర్లు అయిపోతున్నాయి. వెళ్ళి తోలు పోసి పెట్టి త్వరగా. సరే ఏ పోదో చెప్పండి. అదే సరే. అరే నేనైతే ఎక్కువసేపు నిలబడను. కరెక్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉంటాను. చాలు ఈలోపు మ్యాచ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో. ఒక్క 2 రోజులన్నా మొత్తం ఇచ్చేస్తానా? లేదునా, 2 రోజులు టైం ఇవ్వనా? సరేనా అన్నా, నిజంగా ఇచ్చేస్తానా? అమ్మ తోడే చెప్తానా, మొత్తం క్లియర్ చేసేస్తానా? సరేనా? ఏడియా అమ్మ. ఏమైందిరా? ఏం అవడం పెట్టరా, ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నాను. రోజు సాగుతాడు అమ్మడి కొడుకు. అప్పు ఎందుకు చేసావురా? ఐపీఎల్ వచ్చింది తెలుసు కదరా. క్రికెట్ అంటే మనకి ఎంత ప్రేమ. ఐపీఎల్ గెలుద్దని బెట్టింగ్ వేసాను రా. అది గెలుస్తాను ఓడిపోయాను. అప్పు తీరుద్దని చెప్పి తాకట్టు పెట్టాను. ఆ తాకట్టు తీరుతాను ఇంకోటి, దాని నుంచి దీనికి పెట్టి దీని నుంచి దానికి పెట్టి అమ్మ మొత్తానికి 5 లక్షలు అప్పు అయిపోయాను రా. 5 లక్షలా? ఎలా తీరుస్తావురా? నువ్వేం కంగారు పడకు, ఐపీఎల్ ఇంకా 4 రోజులు ఉంది. మొత్తం అంతా వెళ్ళిందంతా వడ్డీతో సహా లాగేస్తాను. దాంతోపాటు లాభాలు కూడా చూపిస్తాను నీకు.